హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుషా కుమల్. ఒకరిని చూడగానే ఫస్ట్ మనల్ని అట్రాక్ట్ చేసేది ఏంటి? అదేనండి జుట్టు. హెయిర్ స్టైల్ ఎంత బాగుంటే అబ్బా ఎంత బాగున్నారు అనిపిస్తుంది కదా. సో ఫొటోస్ దిగడానికైనా, కాన్ఫిడెంట్గా మాట్లాడడానికైనా, ఆఫీస్ స్పేస్లో అయినా, ఆఖరికి పెళ్ళికైనా కూడా హెయిర్ స్టైల్ అదే బట్టతల ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బట్ ఇది ఎలాంటి ప్రాబ్లం కాదు, దీనికి చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నాయని నిరూపిస్తున్నారు కొండాపూర్లో ఉన్నటువంటి ఆర్కే హెయిర్ స్టూడియో వాళ్ళు. సో ఈరోజు మనం వచ్చేసాం కొండాపూర్లో ఉన్నటువంటి ఆర్కే స్టూడియోకి. సో ఇక్కడ 1 అవర్లోనే నాన్ సర్జికల్ మెథడ్లో మీ బట్టతలని చాలా అందమైన హెయిర్ స్టైల్తో కవర్ చేయబోతున్నారు. మీలో కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయబోతున్నారు. ఎట్ ద సేమ్ టైం సెలబ్రిటీ సీక్రెట్ కూడా అదేనండి. మనం చూసాం కదా, టాప్ మోస్ట్ సెలబ్రిటీలు అందరికీ ఆల్మోస్ట్ చిన్న చిన్న జుట్టు సమస్యలు ఉన్నాయి. బట్ వాళ్ళు స్క్రీన్ మీద ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత అందంగా కనిపించి మనల్ని మెస్మరైజ్ చేస్తారు. సో ఆ సీక్రెట్ ఏంటో కూడా ఈరోజు మనం ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాం. సో నాతో పాటు వచ్చేసేయండి లోపలికి. సో ఆర్కే హెయిర్ స్టూడియో ఎండి రవికాంత్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మెయిన్గా ఈరోజు వీడియో సెలబ్రిటీస్ సీక్రెట్. సో దాని గురించి కొంచెం మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. అయితే ఫస్ట్ నా డౌట్ ఏంటంటే, సెలబ్రిటీస్ చాలామంది ఎక్స్టెన్షన్స్ అండ్ ప్యాచెస్ వాడతారు. బట్ చాలా న్యాచురల్గా, చాలా రియాలిటీగా ఉంటుంది. సో దానికి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎందుకంటే మనకి ట్రస్ట్ అండ్ న్యాచురాలిటీ చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ మీద మనం అంత దగ్గర నుండి చూస్తాం కాబట్టి. సో అందులోనూ మీరు కూడా సెలబ్రిటీ క్లయింట్స్కి సర్వీసెస్ చేస్తారు కాబట్టి ఆ సీక్రెట్ కొంచెం రివీల్ చేస్తారా? సెలబ్రిటీస్కి అని కాకుండా సెలబ్రిటీస్ చేస్తాము, మామూలుగా కామన్ పీపుల్ కూడా చేస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ప్యాచ్లు అనేది క్వాలిటీ అనేది ఫస్ట్ మెయింటైన్ చేయాలి. దీంట్లో హెయిర్ ప్యాచెస్లో కంప్లీట్ హ్యూమన్ హెయిర్తో తయారు చేసినవి మన దగ్గర పెడతాం. మీకు బయట మనకు సింథటిక్ మిక్స్ అయినవి అట్లా చాలా దొరుకుతాయి. అలాంటివి కాకుండా కంప్లీట్ న్యాచురల్ హెయిర్తో తయారు చేసిన హెయిర్ ప్యాచెస్ మాత్రమే మనం వాడతాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మన దగ్గర వర్క్ చేసే టెక్నీషియన్స్ పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఉంటారు మన దగ్గర. చేసే పని పర్ఫెక్ట్గా ఉండేటట్టు మీకు పెట్టిన తర్వాత ఎట్ సైడ్ నుంచి చూసినా కంప్లీట్ న్యాచురల్గా అనిపించే విధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇస్తారు. అది మా దగ్గర ఉన్న మెయిన్ ఇంపార్టెంట్. ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మీ బ్రాంచెస్ చాలా అయిపోయాయి. సో ఆ బ్రాంచెస్ గురించి కూడా ఒకసారి చెప్తారా? మనకు ఆల్ ఓవర్ ఇండియాలో చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఉంది, కొండాపూర్ ఉంది, కుక్కట్పల్లి, సికింద్రాబాద్ ఉంది. మనం ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్లో ఉన్నాము. మనకి ఇంకా మనకు నిజామాబాద్ ఉంది, ఖమ్మము, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, వైజాగ్, బెంగళూరులో 2 ఉన్నాయి. మనకు ముంబైలో ఉంది. నెక్స్ట్ చెన్నైలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఇలా ఆల్ ఓవర్ ఇండియా మనం కవర్ చేయబోతున్నాం. ఎందుకంటే చాలామంది క్లయింట్స్కి దూరం ఉండడం వల్ల రాలేకపోతున్నారు. కొంచెం దగ్గర ఉంటే ఏంటంటే మన సర్వీస్ రావడానికైనా సరే రావడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండడం కోసం దాన్ని మొత్తం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం మనం. ఈ ఫీల్డ్లో మీరు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుండి ఉన్నట్టున్నారు. బట్ మార్కెట్లో చాలా ప్యాచెస్ స్టూడియోస్, ఇవి హెయిర్ స్టూడియోస్ వచ్చాయి. దట్టు ఇది ఒక ఛాలెంజే మీరు ఇన్నేళ్లుగా మార్కెట్లో బెస్ట్గా ఉండడానికి. దీని వెనక సీక్రెట్ ఏంటి? అంటే మీరు తీసుకునే కేర్ ఏంటి? యాక్చువల్గా మనం మార్కెట్లోకి రాకముందుకు హెయిర్ ప్యాచ్ అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు. అవును, చాలా మందికి కొంతమంది తెలిసినా కానీ అమ్మ ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో, ఎంత ఖర్చు అవుతుందో అని చాలా మందికి భయం ఉండేది. మనం మార్కెట్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా మన ఆర్కే హెయిర్ స్టూడియో తరపున ఒక ఛానల్ ఓపెన్ చేసి దాంట్లో ప్రతి చిన్న చిన్న అంశాలతో సహా ప్రతి ఒక్కదాన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనం వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. అలా వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల చాలామందికి అవేర్నెస్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే, మా దాంట్లో కంపారిజన్ వేరే వాళ్ళతో కంపారిజన్ ఏంటంటే, మేము ఖచ్చితంగా ఒకసారి క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు కంప్లీట్ న్యాచురల్ లుక్ ఇవ్వడంతో పాటు వాళ్ళు ఎనీ టైం కాల్ చేసినా కానీ, క్లయింట్కి ఎటువంటి డౌట్ ఉన్నా మధ్యరాత్రి ఫోన్ చేసినా కానీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి మన దగ్గర ఒక సపరేట్ టీమే ఉంటుంది. వాళ్ళు ఎనీ టైం ఏం డౌట్ ఉన్నా ఫోన్ చేసి అడగొచ్చు. ఇంకోటి ఏంటంటే, మనము క్లయింట్స్ ఇప్పుడు మన హైదరాబాద్లో బ్రాంచ్ ఉందనుకోండి, క్లయింట్ ఎక్కడి నుంచో కాల్ చేస్తే మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. దానికోసం అని చెప్పేసి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసినాం. అంటే క్లయింట్కి దగ్గరికి పోవడం కోసం. అంటే ఏ క్లయింట్ కూడా దూరంగా ఉంది పెట్టుకోలేను అనే రీజన్ లేకుండా ఉండడం కోసం వాళ్ళ దగ్గరికి మన ఆర్కే స్టూడియోని తీసుకెళ్ళినాం. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడ చాలా మంది ఏంటంటే మన దగ్గరలో ఉంది కదా, చేసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పేసి ధైర్యం చేసుకొని పెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, మనం ప్యాచ్ యొక్క క్వాలిటీస్లో మనకు ప్యాచెస్ చాలా డిఫరెంట్ అడ్వాన్స్డ్ వస్తూ ఉంటాయి. పోతున్న కొద్దీ అడ్వాన్స్ వస్తూ ఉంటాయి.
ఎలాంటిది వచ్చినా ఫస్ట్ మన ఆర్కే స్టూడియోలో ఖచ్చితంగా దాన్ని చేయడం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఏంటంటే ఏది అడ్వాన్స్డ్ వచ్చినా కానీ ఫస్ట్ న్యాచురల్ లుక్ అనేది ఎంతవరకు వస్తుంది అనేది ఖచ్చితంగా మనం అది చేసి ఒక వీడియో రూపంలో మనం బయటికి వదలడం జరుగుతుంది. అలా ప్రతి దానికి అప్డేట్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాం. అలా చాలా మందికి అలా ట్రస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకు అందరితో కంపేర్ చేసుకుంటే మన ఆర్కే హెయిర్ స్టూడియో పెట్టిన తర్వాత అంతమందికి చాలా కాస్ట్ ఉండేది. మనం పెట్టిన తర్వాత ఎటువంటి క్లయింట్కైనా, చిన్న వాళ్ళకైనా, మధ్యతరగతి వాళ్ళకైనా, ఎవరికైనా సరే అందుబాటులో ఉండడం కోసమని చాలా రీజనబుల్ ప్రైస్తో, చాలా తక్కువ ప్రైస్తో స్టార్ట్ చేయడం జరిగింది. అలా పెట్టిన తర్వాత చాలా మందికి అవేర్నెస్ వచ్చి చాలా మంది ముందుకు వచ్చారు పెట్టుకోవడం కోసం. ఈ విధంగా బాగా అవేర్నెస్ వచ్చింది. రవికాంత్ గారు, మనం చాలాసార్లు చూసాం వీడియోస్, బట్ మళ్ళీ ఒకసారి లైవ్లో కనుక చూపించగలుగుతారా మా వ్యూవర్స్ కోసం? ఒకసారి ఈరోజు చూపిద్దాము. మన దగ్గర ఆల్రెడీ ఒక క్లయింట్ రెడీగా ఉన్నాడు. ఇతని మీద ఇప్పుడు ఉన్నదానికి ప్యాచ్ పెట్టిన తర్వాత ఎంత డిఫరెన్స్ వస్తుందన్నది మనం చూద్దాం ఈరోజు. హలో అండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రమణ, నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే, ఇక్కడ ఆర్కే స్టూడియోకి ఏ సర్వీస్ కోసం వచ్చారు మీరు? నేను టేపింగ్ సర్వీస్ కోసం వచ్చాను. ఓకే, అంటే ఏంటండి నాకు తెలీదు, అంటే దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. టేపింగ్, క్లిప్పింగ్, వార్నింగ్ ఉంటాయి అనమాట. నేను టేపింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో కొంచెం నాకు హెయిర్ పెరిగితే దాన్ని ట్రిమ్ చేసుకొని టేప్ చేసుకుంటున్నాను. ఓకే, చేస్తున్నాను అంటే ఆల్రెడీ మీరు కస్టమరే? యా, నేను 4 years నుంచి వాడుతున్నాను. ఓ 4 years నుంచి. దానికి బిఫోర్ అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఇక్కడ రావాలి అట్లా అని? అంటే కొంచెం బాల్ హెడ్ తోటి మనం బయటికి వెళ్తే కొంచెం లుక్ అనేది వేరే ఉంటుంది కదా. ఓకే, సో దాన్ని కవర్ చేసుకోవడం కోసం రీసెర్చ్ చేసి కొంచెం మనకి ఆర్కే హెయిర్ స్టూడియో అనేది విజిబుల్ అయ్యింది. సో అలా. అంటే ఎలా తెలుసు మీకు ఆర్కే స్టూడియో గురించి? గూగుల్లో సెర్చ్ చేశాను, కొన్ని యూట్యూబ్స్ చూసాను. వచ్చిన తర్వాత ఎలా ఉంది? బాగుంది. చాలా చాలా చేంజ్. 4 years నుంచి వాడుతున్నా అంటే ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. సాటిస్ఫైడ్? యా, ఫుల్లీ. ఓకే, మెయింటెనెన్స్ కూడా మీకు ఈజీగా ఉందా? మెయింటెనెన్స్ ఈజీగా, అంటే సెల్ఫ్ కూడా చేసుకుంటాను. బట్ అప్పుడప్పుడు కొంచెం మనం స్టూడియోకి చేసుకుంటే కొంచెం న్యాచురాలిటీ ఉంటుంది కదా అనేసి. ఓకే, ప్రొఫెషనల్స్ చేస్తారు కాబట్టి. ఓకే, ఇప్పుడు లుక్ కి బిఫోర్ తర్వాత ముందు ఇంట్లో ఏమైనా టెన్షన్ పడ్డం, లేకపోతే ఎందుకు ఇలాంటి ఏమైనా కామెంట్స్ వచ్చినాయా? స్టార్టింగ్ మాత్రం కొంచెం అంటే నాకే కొంచెం కొత్తగా ఉండేది. ఓకే, తర్వాత అలవాటైన తర్వాత ఇంకా ఓకే. యూజువల్గా చాలా మంది న్యాచురల్గా ఉండదేమో, లేకపోతే ఎవరన్నా ఏమన్నా అంటారు అంటే ఉంటుంది వాళ్ళకి చేయించుకోవాలని వీడియోస్ చూసి ఆ స్క్రీన్ మీద చూసి అనుకుంటారు. బట్ వెనక్కి తగ్గుతూ ఉంటారు చిన్న చిన్న డౌట్స్ వల్ల. ఆఫ్టర్ మీకు ముందు అలా ఎప్పుడన్నా అనిపించిందా? నా ఫేస్ నాకే కొత్తగా ఉండేది. ఓకే, సో ఫస్ట్ మనకు అలవాటు కావాలి. మనకు అలవాటు అయిన తర్వాత ఎట్లాగో చూసే వాళ్ళకి, అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొంచెం డౌట్ కాదు, బట్ కొత్తగా కనిపిస్తాము. అలవాటైన తర్వాత ఇంకా ఓకే. అది సో ఏంటండి, ఇది ఎవ్రీ టైం ఇది ప్యాచ్ చేంజ్ అవుతూ ఉంటుందా? దాన్ని మళ్ళీ మారుస్తూ ఉంటారా? ఏం చేంజ్ అవ్వదండి. ఇప్పుడు మనకు దీంట్లో ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్లు ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏంటంటే బాండింగ్, టేపింగ్, క్లిప్పింగ్ అని ప్రాసెస్లు ఉంటాయి. అయితే బాండింగ్లో ఏంటంటే ఆ క్లయింట్కి ఎక్కడైతే పలుచబడిన హెయిర్ ఉందో ఆ హెయిర్ రిమూవ్ చేసేసి టేపు, గమ్ రెండు యూజ్ చేసి మనం ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకొకటి టేపింగ్ విషయానికి వస్తే ఓన్లీ టేపే వాడతారు, గమ్ వాడరు. మనకు బాండింగ్లో ఏంటంటే ఎవ్రీ మంత్ సర్వీస్ రావాల్సి ఉంటుంది. టేపింగ్లో ఏంటంటే ఓన్లీ టేపే వాడతారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర సర్వీస్ చేసుకోవచ్చు, ప్రతిసారి రావాల్సిన అవసరం లేకుండా ఇంటి దగ్గర సొంతంగా చేసుకోవచ్చు. ఇంకోటి క్లిప్పింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. క్లిప్పింగ్ ప్రాసెస్లో ఏంటంటే ఉన్న హెయిర్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉన్న హెయిర్ అట్లనే ఉంచి దాని మీద నుంచి ప్యాచ్ ఫిక్స్ చేస్తారు. మెథడ్స్ అయితే ఇప్పుడు మన క్లయింట్కి ఏంటంటే టేపింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. టేపింగ్ మెథడ్లో ఇతని హెయిర్ పలచబడిన హెయిర్ రిమూవ్ చేసేసి ఇది ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత ఇతను సెల్ఫ్ సర్వీస్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర చేసుకోవచ్చు, రావాల్సిన అవసరం ఊక ఉండదు. అలా ఉంటుంది. ఆర్కే గారు ఎంత సింపుల్ గా ఏదో స్టిక్కర్ ని లాగా స్టిక్ చేసినట్టు ఎంత ఈజీగా చేసేసారు. దీంట్లో ఏంటంటే జస్ట్ మనకు అంటించడం వరకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి. అదే నా డౌట్ కూడా. అంటే చాలా మంది గమ్ కదా, మళ్ళీ దాంతో ఏమైనా ఇచ్చింగ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయా, ఇరిటేటింగ్ ఉంటుందా అని డౌట్స్ ఉంటాయి కదా. అవునండి, చాలా మంది డౌట్స్ ఉంటాయి అట్లాంటివి. కానీ దీంట్లో అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనం ఎటువంటి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఏం లేవు. జస్ట్ స్టిక్కర్ అంతే. జస్ట్ స్టిక్కర్ తో అంటించుకోవడమే, అంటించి తీసేయడమే, సింపుల్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దీనికి. ఓకే, అది ఆయన 4 years నుండి వాడుతున్నారంటే నాకు తెలిసి కంఫర్టబుల్ గానే ఉండింటది, అంతేనా? ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా టేప్ అయినా సరే మనం ఇవన్నీ కూడా మెడికల్ టెస్టెడ్ ఉంటాయి. కంప్లీట్లీ మెడికల్ టెస్టెడ్ ఉంటాయి. దానివల్ల మనకు 100%. సో స్కిన్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, స్కిన్ ఫ్రెండ్లీ కూడా. నిజంగా ఎంత డిఫరెన్స్ ఉందండి, అసలు ఎంత న్యాచురల్ గా ఉంది. సెలబ్రిటీలకి అలా ఉంటుందేమో, అంటే నార్మల్ గా తెలుస్తుందేమో కొంచెం అని అనుకున్నాను, కానీ అసలు ఎక్కడ తేడానే లేదు.
ఆయన ఒరిజినల్ కలర్లో హెయిర్ కలర్లో కలిసిపోయింది అది. స్ట్రక్చర్ బట్టి తీసుకుంటామండి. మనకి అతని హెయిర్ ఎలా ఉందో దాన్ని బట్టి అతను కంప్లీట్గా న్యాచురల్గా కనిపించేటట్టు అందులో మిక్స్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అందరి హెయిర్ ఒకలా ఉండదు, ఒక కలర్ ఉండదు, మీరు దాన్ని సెట్ చేసేస్తారా? ఫస్ట్ మన దగ్గర క్లయింట్ వచ్చినప్పుడు అతని హెయిర్ స్ట్రక్చర్ ఎలా ఉందో దాన్ని బట్టి అతను ఏ ప్యాచ్ తీసుకున్నా సరే, ఓకే, 7,000 తీసుకొని 30,000 ఏది తీసుకున్నా సరే అతని హెయిర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేస్తాం దాన్ని. ఇప్పుడు నచ్చిన హెయిర్ స్టైల్ మళ్ళీ దీన్ని కట్ చేయడమో కలర్ చేయడమో ఇలాంటివి కూడా చేయొచ్చా? చేసుకోవచ్చు. మనకు ఏ హెయిర్ స్టైల్ మీరు ఒకసారి మీ హెయిర్ స్టైల్ చేసి ఇచ్చిన తర్వాత మీరు అదే కాకుండా మళ్ళీ కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా మీరు ఎన్ని డిఫరెంట్ స్టైల్స్ అనేది చేసుకోవచ్చు. ఒరిజినల్ హెయిర్ అయితే ఎలా చేస్తామో అలాగే మెయింటైన్ చేయొచ్చు. దీన్ని కూడా అలాగే మెయింటైన్. ఇప్పుడు తలస్నానం అలా చేయడం వల్ల ఇలా తలస్నానం కూడా చేయొచ్చు. మీరు నా ఒరిజినల్ హెయిర్ని ఎలా తలస్నానం చేస్తారో అదే విధంగా నార్మల్ షాంపూస్ కండిషనర్స్ బయట దొరుకుతాయి కదా, సేమ్ అవే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది మేము ఒకసారి మీరు పెట్టించుకునేటప్పుడు దాని గురించి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, దాంట్లో పెద్దగా ఏముండవు, చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్ పెట్టి చేసుకుంటే ఏంటంటే మీకు న్యాచురాలిటీ ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, మెయింటెనెన్స్ అంతా మీరు చెప్పేస్తారు. ఒక 1 week లో అలవాటు అయిపోతుంది ఇది. 1 week లో అలవాటు. ఇప్పుడు బైక్ డ్రైవింగ్ అలాంటి వెళ్ళినప్పుడు వర్షంలో తడిచినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అవ్వదుగా? ఏముండదు. మీకు ఎలాంటి మా దాంట్లో ఏంటంటే ఒకవేళ క్లయింట్ ఏదైనా డౌట్ అడిగింది అనుకోండి, ఆ డౌట్ ని ప్రాక్టికల్ గా చేస్తాం. సపోజ్ ఒక క్లయింట్ బైక్ మీద పోతే ఊడిపోతుందా అని అడిగింది అనుకోండి, మేము బైక్ మీద పోయి చూపించి ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. ఓకే, స్విమ్మింగ్ విషయంలో డౌట్ ఉంటే అది చేస్తాం. అట్లా ప్రతిదీ ఏ డౌట్ అయినా ప్రాక్టికల్ గా చేసి అప్లోడ్ చేస్తాం మేము. ఆ విధంగా క్లియర్ గా చూసే వాళ్ళు కూడా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే, మంత్లీ హెయిర్ కట్ చేసుకోవాలి వీళ్ళు అంటే, మిగిలిన ఒరిజినల్ హెయిర్ పెరుగుతూ ఉంటుంది కదా, నార్మల్ బార్బర్ దగ్గరికి వెళ్ళి రెగ్యులర్ స్టైల్ చేసుకోవచ్చా? మళ్ళీ అక్కడికి కూడా ఇక్కడికి రావాల్సి వస్తుందా? బాండింగ్ ప్రాసెస్ లో తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన స్టూడియోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ బయట మీకు దొరకదు, ఖచ్చితంగా మన దగ్గరికి రావాలి. ఒకవేళ మీరు క్లిప్పింగ్ కానీ టేపింగ్ అట్లా తీసుకున్నప్పుడు మీరు బయట సెలూన్ లో కూడా లైట్ సైడ్స్ తీసేసుకొని చేసుకోవచ్చు. ఓహో, చేసుకోవచ్చు. మళ్ళీ ఎలాగో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళే పెట్టేసుకోవచ్చు. నిజంగా ఆర్కే గారు చాలా డిఫరెన్స్ ఉందండి లుక్ వైజ్ అయితే, అండ్ ఓవరాల్ గా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఇంకా హ్యాండ్సమ్ గా కానీ బ్యూటిఫుల్గా కానీ కనిపిస్తారు. సో వ్యూవర్స్ చూసారు కదా ఎంత చేంజ్ ఉందో, అండ్ ఎంత ఈజీగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. సో సర్జికల్ ప్రొసీజర్స్ భయం అనుకుంటే మాత్రం ఇది మాత్రం చాలా బెస్ట్ ఆప్షన్ అని అర్థమవుతోంది. సో చూసాం కదా ఓవరాల్గా ఎంత టైం పడుతుంది. మీకు ఇంకా కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మిగిలిన డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఆర్కే గారు. థ్యాంక్ యూ.